అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. మా అమ్మ అయితే ఈరోజు భక్ష్యాలు అయితే చేస్తుంది. ఈ కొలతలతో చేశారంటే భక్ష్యాలు అయితే చాలా టేస్టీగా వస్తాయి. అలాగే ఈ 2 రకాల ప్రాసెస్లు అయితే చూపిస్తుంది అనమాట. అంటే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి శనగపప్పుని నానబెట్టుకోవాలి. మేమైతే ఇక్కడ 2 గ్లాసుల శనగపప్పుని అయితే తీసుకున్నాము. వాటిని బాగా నానిన తర్వాత ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత ఈ శనగపప్పులో ఉండే వాటర్ అంతా కూడా ఈ విధంగా వడగట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ శనగపప్పులో ఉండే వాటర్ అంతా కూడా కొద్ది కూడా లేకుండా ఈ విధంగా వడగట్టుకోవాలి. లేదంటే పూర్ణం అనేది పల్చగా అయిపోతుంది. శనగబేడలు ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో బెల్లం వేసుకోవాలన్నమాట. ఈ బెల్లం వచ్చేసి 1 గ్లాస్ శనగపప్పుకి 1 గ్లాసు బెల్లం అయితే తీసుకోవాలి. మేమైతే ఇక్కడ 2 గ్లాసుల శనగపప్పు తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసుల బెల్లం అయితే వేస్తున్నాము. తర్వాత దీన్ని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ బెల్లం అంతా కరిగి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మంచి టేస్ట్ కోసం కొద్దిగా ఇలాచి పొడిని అయితే వేసుకోవాలి. చూడండి, ఇక్కడ బెల్లం అంతా కూడా బాగా కరిగిపోయింది. అలాగే శనగపప్పు అదంతా కూడా బాగా దగ్గరగా ఉడికిపోయింది. ఆ తర్వాత ఇందులో కొద్దిగా సొంటి పొడిని అయితే వేసుకోవాలి. ఈ సొంటి పొడి వేసుకోవడం వల్ల భక్ష్యాలు మంచి టేస్ట్ వస్తాయి. అలాగే మనకి గ్యాస్ సమస్య కూడా రాదనమాట. ఈ సొంటి పొడి కూడా 1-1.5 స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇదంతా కూడా బాగా చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ శనగపప్పుని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ పూర్ణం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం భక్ష్యాలు పైన పిండిని అయితే కలుపుకుందాం. దీనికోసం 2 పేని రవ్వ తీసుకున్నామంటే 1 మైదా పిండి వేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలి. చూడండి, పిండిని విధంగా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత దీన్ని 1 గంట పాటు నాననివ్వాలి. ఈ పిండి అయితే 1 అవర్ అలా నానిపోయింది. చూడండి, ఇది ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఆ తర్వాత భక్ష్యాల పేపర్ మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పిండి తీసుకొని ఇలా లైట్గా ఒత్తుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పూర్ణం తీసుకొని ఇలా మధ్యలో పెట్టేసి అంచులన్నీ కూడా ఇలా క్లోజ్ చేసేయాలి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. తర్వాత దీన్ని ఇలా భక్ష్యాల పేపర్ పైన పెట్టేసి ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసుకోవాలి. దీన్ని మరి గట్టిగా తట్టకూడదు అనమాట. లైట్గా అలా పైన అన్నామంటే సరిపోతుంది. ఇది వచ్చేసి సెకండ్ ప్రాసెస్ అనమాట. ఇదైతే చాలా ఈజీ. ఇక్కడ పిండిలో పూర్ణమాది పెట్టేసి క్లోజ్ చేసిన తర్వాత భక్ష్యాల పేపర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇలా దానిపైన ఒక ప్లాస్టిక్ కవర్ని అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత చేతులతో ఇలా స్ప్రెడ్ చేసినట్టు చేసామంటే భక్ష్యం అనేది త్వరగా స్ప్రెడ్ అయిపోతుంది. మనకి ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. భక్ష్యాలను అయితే కాల్చుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా పెన్నం పెట్టేసి దానికి కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న భక్ష్యాన్ని ఇలా వేసి జాగ్రత్తగా తీయాలన్నమాట. ఈ భక్ష్యం పైన కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. అలాగే ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి. ఈ భక్ష్యం ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసి కాల్చుకోవాలి. చూడండి, ఈ భక్ష్యాన్ని 2 వైపులా కూడా ఈ విధమైన మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చూడండి, ఇలా ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే భక్ష్యం అయితే రెడీ. ఈ భక్ష్యాన్ని నెయ్యితో కానీ పాలు వేసుకొని కానీ తిన్నారంటే చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి.